ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామనమధ్యమం తస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యముచ్యత పదాంబుజయుగ్మరుగ్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణौ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానం ఆద్యసన కులపతైర్వకులావిరామం శ్రీమత్తదంగ్రీగడం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మాదాహయ పట్టనాద శ్రీ భక్తి సార కులశేఖర యోగ వాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాం శ్రీమత్ పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామ యమునా వాస్తవ్యమాలాదరాం యోగేంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పౌరారికం భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యౌ శ్రీకృష్ణద్వయ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పౌరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిదాసే వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమావాయ నమో యామనసూనవే యత్కటాక్షేక రక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార రోగ సందష్ట జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంద్ర పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమణే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జమాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడేవర్గమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటగోపవన్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యం ద్రావిడ వేదసాగరం తిరువడిదినాడెన్నం தென்குருகூரென்னும் மறுவினியவன் பொருநல் என்றும் பரமரைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தால் வாயுர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் உரைவிலை எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திருடன் சொல்லை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்தாய் தத்தாய் ஈராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஓய்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோம் யாரு செய்வேதத்தியன் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమాళ్వారు అనుగ్రహించిన తిరువాయిమజీ దివ్య ప్రబంధంలో 8వ పదిలో
మొదటి తిరువాయుమొழிని పూర్తి చేసుకుని మునిత్రయం వారు అనుగ్రహించినటువంటి వాంగ్మయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఇందులో ద్రవిడ ఉపనిషత్ సంగతిలో తిరువాయుమొഴి కోసం రచించినటువంటి పాసురాన్ని ముందుగా చూద్దాం. 31వ పేజీ 7 వ్యాఖ్యాన గ్రంథాల్లో. ఆద్యేష్టమస్య శతకస్య యదేష్ట సిద్ధిం అప్రాప్య ఖిన్నమతిః ఆశ్రిత పారతంత్ర్యం సర్వేశ్వరత్వమపి శంకితవాన్ శఠారిః ఈశస్య తేన పునరేవ విబోధితశ్చ. వాదికేసరి అజగయ్య మనవాళ జీయర్ అనే మహానుభావులు ద్రవిడ ఉపనిషత్ సంగతి అనేటువంటి మునిత్రయంలో మొదటి వారుగా మనం రోజు చెప్పుకునేటువంటి మహనీయుల యొక్క శ్లోకంలో భావాన్ని అంతటినీ కూడా ఎంత అందంగా నింపారు. దాని నిండా శ్లోకం నిండా తాత్పర్యాన్ని అంతటినీ కూడా. అంటే అష్టమస్య శతకస్య ఈ 8వ పదిలో 8వ పదిలో ఇది మొదటిది కదా, 8వ పదిలో ఆద్యే మొదటి తిరువాయుమొழிలో యథేష్ట సిద్ధిం మనకి ఇష్టమైనట్లుగా ఇష్టానుసారంగా ఒక సిద్ధిని అప్రాప్య పొందక, ఏదో చూసేస్తాను అనుకున్నారు నమ్మాళ్ళవార్లు, కానీ అయ్యో చూడలేకపోయానే అనే దుఃఖం ఒకటి మిగిలింది. ఖిన్నమతి దుఃఖించుచున్న మనస్సు, తల్లడిల్లిపోయారు అన్నమాట. ఎప్పటికీ నేను పెరుమాళ్ళని సేవించుకోగలుగుతాను అని శఠారిహి నమ్మాళ్ళవారు ఈశస్య ఆశ్రిత పారతంత్ర్యం, ఆయనేమో సర్వేశ్వరుడు అంటారు, ఆయనేమో రక్షణ కోరుకున్న వాళ్ళని వాళ్ళకి పరతంత్రుడై ఉండి రక్షిస్తారంటారు. ఈ గుణం సర్వేశ్వరత్వం అపి సర్వస్వామిత్వం, నేను అన్నిటికీ కూడా స్వామిని అంటారు. ఇందులో 2 గుణాలు చెప్పారు. మొదటి గుణం ఏమో ఆశ్రితులకు పరతంత్రుడై ఉండుట, ఆశ్రిత పారతంత్ర్యం అంటారు దాన్ని. రెండవదేమో సర్వేశ్వరత్వం, అన్నిటికీ స్వామిని నేనే. ఈ 8వ పదిలో చెప్పిన ముఖ్యాంశాలు ఇవి 2. ఇది నోట్ చేసుకుంటే చాలు. 8వ పదిలో చెప్పినవి 2 అంశాలు. ఒకటి ఏమిటంటే ఆశ్రితులకు పరతంత్రుడై ఉండుట, రెండోది ఏమిటంటే సర్వస్వామిత్వము. ఈ రెండిటిని నమ్మాళ్ళవార్లు శంకితవాన్ సందేహించారు. తిరిగి తేన ఏవా సర్వేశ్వరుడి చేతనే విబోధితశ్చ మళ్ళీ బోధింపబడ్డారు. అయ్యో ఆళ్వారే, ఎందుకండి ఈ దేవిమార్ అనేటువంటి తిరువాయుమొழிలో నమ్మాళ్ళవార్లు తాము ఆలోచించిన ప్రకారం తమకి సిద్ధించకపోవడం వల్ల ఆర్తులయ్యి సర్వేశ్వరునిలో ఉండేటువంటి 2 గుణాలు ఏవి, భక్త రక్షణ హేతువులు కారణాలు ఏమిటవి, ఒకటి సర్వేశ్వరత్వం, 2 ఆశ్రిత పారతంత్రం. అసలు ఈ 2 గుణాలు నీకు ఉన్నాయా లేవా అని అడిగారు నమ్మాళ్ళవారు. ఏమో అందరినీ రక్షిస్తానంటావు కదా, మరి నన్ను రక్షించట్లేదు అంటే నిజంగా నీలో ఈ గుణాలు ఉన్నాయా లేదా అని అడిగేటప్పటికి, అయ్యో ఆళ్వారు నన్ను అలా శంకించకండి అని, మీకు అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను అని ఆ గుణాలన్నిటినీ కూడా ఒక్కసారి స్మరింపచేస్తే ఆ 2 గుణాలు ఉన్నవి అని నిశ్చయించి స్వస్థులయ్యారు అని సారాంశభూతంగా వాదికేసరి అజగయ్య మనవాళ్ళ జీఎల్ స్వామి వారు ద్రవిడ ఉపనిషత్ సంగతిలో దీని సారాంశాన్ని చెప్పారు. అది మొదటిది. రెండవది మరి వేదాంత దేశకులు ఒక్కొక్క సమాసంతో ఒక్కొక్క పాసురార్థాన్ని ఎలా తీసుకొచ్చారో చూడండి. శ్రాజ్యై పత్న్యాదిమత్వాత్ 1, రఘు 2, యదుకులయోః ఉద్భవత్వాత్ 3,
రఘువంశం ఒకటి, యదుకులంలో పుట్టడం ఒకటి. 3 ఆశ్రితేచ్ఛాధీనే దీనేహా విగ్రహత్వాత్. ఆయన ఆశ్రిత, తనకి ఇచ్చకి అధీనమైనటువంటి ఇచ్ఛాధీనేహ విగ్రహత్వాత్ అంటే ఆశ్రిత పరతంత్రుడు అనేటువంటి వాడవడం వల్ల సకల చిదచితామంతరాత్మత్వభూమ్నా, సకల చిదచితాం అన్ని చేతనాచేతనాలకి అంతరాత్మత్వ భూమ్న అంతర్యామిగా ఉండడం చేత, అదంతా కలిసి 5. ఆత్మభూమ్న స్వామిత్వాత్ అది 6గా తీసుకోవాలి. స్వాశ్రితావేద్యఖిల గుణతయ 7గా తీసుకోవాలి. భక్తులని బాధిస్తున్నటువంటి కళ్యాణ గుణాలు అంటే, అయ్యో ఇంత కళ్యాణ గుణాలున్న నిన్ను మేము దర్శించలేకపోతున్నామే అని బాధ. ఆ కళ్యాణ గుణాలు నన్ను చీరేస్తున్నాయి అని ఒక మాట ప్రయోగించారు. అంటే తట్టుకోలేకపోతున్నాను, అంత కళ్యాణ గుణాలు ఉన్నాయి. జ్ఞానినామపి అదుఃఖ స్థానేచ్ఛాపాదనాజ్యై, దుఃఖం లేని విషయంలో దుఃఖ సంశయాలు కలిగించి ప్రార్థన కలుగు చేయడం అంటే, తండ్రి నీ గుణాలు నాకు చూపించు చూపించు చూపించని తల్లడిల్లేలాగా చెయ్యడము అన్నమాట. మొదలైన వాటి చేత ఉండడం చేత 8, 9, 10 పాసురాలుగా మనం తీసుకోవాలి. హరిహి సర్వేశ్వరుడు దర్శనేచ్ఛోహో, ఎవరైతే తనను సేవించాలి అని అనుకుంటున్నారో పరమం సుదృశ్య అకది, వాళ్ళకి చక్కగా చూడబడేవాడుగా అయ్యాడు. అంటే వాళ్ళకి తన దర్శనాన్ని ఇస్తాడు అనేటువంటి దాన్ని అందంగా చెప్పారు. అంటే జయకుమార్ అనేటువంటి తిరువాయిమలలో నమ్మాళ్ళవార్లు ఒకటి సర్వేశ్వరుడు శ్రీభూనీళలను మహిషీమణులుగా అనంత గరుడాది విశ్వక్సేనాదులను నిత్యసూరులను పరిజనములుగా కలవాడు అనేటువంటిది మొట్టమొదటి పాసురంలో చెప్పారు అనేటువంటిది. ఒక్కొక్క పాసుర పదాన్ని దేశికులు ఒక్కొక్క పద ప్రయోగంతో చెప్పారు. దేవి మారావార్ తిరుమగళ్ భూమి ఏవమற்று అమరరాట్ செய்வார் மேவிய உலகம் மூன்று அவையாட்சி வேண்டு வேண்டு உருவம் நின் உருவம் பாவியேன் தன்னை அடுகின்ற கமல கண்டது ஓர் பவளவாய் மணியே ஆவியே அமுதே அடை அலை கடல் கடைந்த அப்பனே కాణుమారరుడాయ్. అది మొట్టమొదటి దాంతో చెప్పారు అన్నమాట. మొదటి పాసురంతో చెప్పారు అనేటువంటి విశేషాన్ని ఇక్కడ ఈ సమాసాలు ఉన్నాయి. శ్రాద్యై పత్న్యాది మత్వాత్ అనే దానికి అది. రెండవది రఘు యదు కులయోరు ఉద్భవాత్ అంటే 2 రఘు అనేది 2వ పాసురం. காணுமாறருளாயென்றே கலங்கி கண்ணநீரலமர வினையேன் பேணுமாறெல்லாம் பேணி நின் பெயரே பிதத்துமார் அருள் எனக்கந்தோ కానుమారరుళాయి కాకుత్తా. ఈ కాకుత్తా శబ్ద ప్రయోగం చేత ఇది రాఘవ వంశము అని మనం తెలుసుకున్నాం, పాసురము అన్నమాట. తొండనేన్ కర్పగక్కనియే వేణువారముదే పెరియ తన్ పునల్ సూడి పరిణలం ఎడుత పేరాళా. తర్వాత యదువంశానికి కులయోహో ఉద్భవత్ అన్నారు కదా, అది 3. எடுத்த பேராளன் அந்த கோபன் தன் இன்னையர் சிறுவனே அசோதைக்கு அடுத்த பேரிம்ப குல இளக்களிரே அடியனேன் பெரிய அம்மானே கடுத்த போற உணன் உடல் பெறவா இரு பிளவாகை உகிர ஆண்டையன் கடலே அடுத்தது ஒரு உருவாய் நின்று நீ வாராய் எங்கனம் தேருவர் ఉమరే అనేటువంటిది. స్వాశ్రితేచ్ఛ అధేనేహ విగ్రహత్వాత్ దానికి 4. ఉమరుగందుగంద ఉరువనిన్ ఉరువమాగి உந்தனக்கு அம்பரானார் அவருகந்து அமர்ந்த செய்கை உண்மாயை
அறிவொன்னும் செங்கிப்பன் வினையேன் அமரது பண்ணி அகலிடம் புடை சிவில் அடுபடை அவித்தாமானே அமரர் தங்கமுதே அசுரர்கள் நஞ்சே என்னுடைய ఆరుయిరేయో. ఆ తర్వాతది సకల చిదచితామంతరాత్మత్వ భూమ్నా ఓరుయిరే అనేటువంటిది. ஆறுயிரேயோ அகலிடம் முழுதும் படைத்திடந்து உண்டு மிழந்து அளந்த பேருயிரேயோ பெரிய நீர் படைத்து அங்கு உரைந்து அது கடைந்து வளைத்துடைத்த சிறியதேயோ மனுஷர்க்கு தேவர் போவா தேவர்க்கும் தேவாவோ ஓரியுரேயோ ఉలగంగట్కెల్లాం நான் ఎంగు వందు ఊరుగో అనేటువంటిది సమస్త స్వామిత్వాత్. తర్వాత ఎక్కడకు వచ్చి నిన్ను చూడమంటావయ్యా అని. ఎంగు వందులువో ఎన్నై ఆళ్వానే ஏழுலகங்களும் நீயே அங்கவர்க்கு அமர்த்த தெய்வமும் நீயே அவற்றவை கருமமும் நீயே பொங்கிய புறம்பால் பொருள் உளவேலும் அவையுமோர் நீ இன்னே ஆனால் மங்கிய அருவாம் நேர்ப்பமும் நீயே వాన్పుల నిరందుం నీయే. తర్వాత స్వాశ్రిత వేద్యఖిల గుణతయా అది இறந்ததும் நீயே எதிர்ந்ததும் நீயே நிகழ்வதோர் நீ என்னே ஆனால் சிறந்த நின்மை அது இது உதி என்று அறிவொன்னும் சங்கிப்பன் வினையேன் கலந்த பால் நெய்யே நெய்யினின் சுவையே கதலினில் அமுதே அமுதில் பிறந்த என் சுவையே சுவையது பயனே பெண்ணை தோல் மளந்த பேராயா. ఆ తర్వాత జ్ఞానినామప్యదుఃఖస్థానేచ్చ పాదనాద్యేహి ఆద్యేని మొదలైన అని ఒక మాట వేసేసారండి. ఇక్కడ 8, 9, 10, 11 చదివేసుకోవాలి. மணந்த பேராய மாயத்தால் முழுதும் நல்வினை ஏனை இருக்கின்ற குணங்களே உடையாய சரல் வன்கையரு கூற்றமே கொடிய புள்ளியர்த்தாய் கடன்கள் ஆயிரமும் உடைய பயிர்நாக பள்ளியாய் பொல்கடல் பால் கடல் சேரப்பா வணங்குமாறர் ஏன் மனமும் வாசகமும் செய்கையும் யானும் நீதானே. 9 யானும் நீதானே யாவதோ மெய்யே அருநகரவையும் நீ ஆனால் வானுயரும் வந்தெய்திலேன் மற்ற நரகமே எய்திலென்ன நிலம் யானும் நீதானாய் தெளிவரும் நன்னும் அஞ்சுவன் நரகம் நான் அடைதல் வானுயரிம்பம் அன்று விட்டிருந்தால் அருள் நின் தாள்களை எனக்கே அரி தாள்களை எனக்கே தலை தலை சிறப்பா தந்தா பேருதவி கைமாறா தோள்களை யார தழுவி என் உயிரை அறவிலை செய்தனன் சோதி தோள்களாயிரத்தாய் முடிகளாயிரத்தாய் துணை மலர் கண்களாயிரத்தாய் தாள்களாயிரத்தாய் பேர்களாயிரத்தாய் தமையனேன் பெரிய அப்பனே. பலஸ்ருதி பெரிய அப்பனை பிரமன் அப்பனை உரித்திரன் அப்பனை முனிவர்க்கு உரிய அப்பனை அமரரப்பனை உலகுக்கோர் தனி அப்பன் தன்னை பெரியவன் குருகூர்வன் சடகோபன் பேரின ஆயிரத்துள்ளும் உரிய சொல் மாலை இவையும் 10 இவற்றால் ఉయ్యలాం తొండీర్ నంగట్కే అని ఇలాగా ఒక్కొక్క సమాసంతో ఒక్కొక్క పాసురార్థాన్ని వేదాంత దేశికులు చాలా అద్భుతంగా ఇస్తే మరి తిరువాయిమడి నూతందాదిలో మనకి ఈయన ఏమంటారు అంటే హితేంద్ర ప్రవణులైనటువంటి స్వామి தேவனுரை பதியில் சேரப்பெறாமையால் மேவுமடியார் வசனா மெய்நிலையும் யாவையும் தானாம் நிலையும் செங்கித்து அவை தெளிந்த மாறன் பால் మానిలతేర్ నంకన్మం రేజేర్లు అన్నటువంటి మాట ఏమిటంటే
దేవన్ ఉరై సర్వేశ్వరుడు అమరి ఉన్న పదియిల్ దివ్య దేశంలో. పది అంటే దేశము, తిరుపతి అన్నమాట. అదే పది అని అన్నారు. పది అంటే ఇక్కడ దివ్య దేశము అని అర్థం అన్నమాట. చేరప్పరామయ్యే అక్కడికి చేరలేకపోవడం వల్ల మేము అడియారు వసనాం మెయ్యి నిలయం యావయ్యం. అసలు నిన్ను ఆశ్రయించినటువంటి దాసులకి నువ్వు స్వాధీనమయ్యావు అన్నమాట నిజమేనా? ఆశ్రిత పారతంత్రం నీలో నిజంగా ఉందా అని. తానాం ఆయనే సర్వ శరీరి, మనందరం ఆయన యొక్క శరీరము, మనం ప్రకారము, ఆయన ప్రకారి. ఈ పదాలు ఎప్పుడు గుర్తుండాలి. నిలయం సంగీత్ ఏమోనయ్యా, నువ్వేదో పెద్ద ఆశ్రిత పారతంత్రం కలిగిన వాడు అంటావు, అన్ని నా అధీనమే అంటావు. ఈ రెండూ కూడా నాకు నా అనుభవంలో కలగడం లేదు అనుకున్నారు నమ్మాళ్ళవారు. అందువల్ల ఆశ్రిత పారతంత్రుడు అయితే నన్ను ఎప్పుడో రక్షించేవాడివి కదా, నన్ను ఎందుకు ఇలా రక్షించకుండా ఉన్నావు? సంగీత్తు సంశయించి ఆ గుణాలు, అయ్యో ఆళ్వారే ఇవన్నీ ఉండబట్టే కదా మిమ్మల్ని నేను కటాక్షించాను అని ఆ గుణాలన్నిటినీ కూడా సర్వేశ్వరుడు చూపిస్తే ఆ గుణాలను తెలిందా తేటపరిచిన మారన్పాలు నమ్మాళ్ళవార్ల విషయంలో. పెరుమాళ్ళు వచ్చి, బాబోయ్ నన్ను అలా అపార్థం చేసుకోకయ్యా, నేను ఉన్నాను ఆశ్రితులంటే నాకు చాలా ఇష్టమని స్వయంగా వచ్చి నిరూపించుకోగలిగిన అంత అవసరం కల్పించిన నమ్మాళ్ళవార్ల భక్తి. అసలు నువ్వు ఉన్నావా లేవా అంటే హడిలిపోతూ వచ్చాడు. ఉన్నాను బాబోయ్, నేను లేననుకు, ఉన్నాను అని కనపడ్డాడు అన్నమాట. కాబట్టి మా నిలత్తేర్ ఆ నమ్మాళ్ళవార్ల విషయంలో విశాలమైన భూమి ఎందున్నవారా నంగల్ మనం. ఆ పెరుమాళ్ళ విషయంలో నా మనస్సు ఆసక్తమైపోయింది అని చెప్తున్నారు. ఓ జన్లరా, సర్వేశ్వరుడు తమ దివ్య మహిషులతోటి, దేవిమారారంటే దివ్య మహిషులు కదండి, వాళ్ళందరితోటి కూడా వచ్చి ఎక్కడ ఏం చేసి ఉన్నాడు? తిరువారన్ వెళై అనేటువంటి దివ్య దేశంలో ఉండి అక్కడ కైంకర్యం చేయడం లభించనందున నమ్మాళ్ళవార్లకు సందేహం వచ్చింది. ఏమని? ఈయనలో ఆశ్రిత పారతంత్ర్యం ఉందా లేదా? అలాగా సర్వ శరీరత్వం అనేది ఆశ్రితులకు ఉపయోగపడేలాంటి గుణం ఉందా లేదా అని సంశయిస్తే అప్పుడు పెరుమాళ్ళ అనుగ్రహం చేత ఆ రెండు గుణాలు ఆయన యందు ఉన్నాయి అని నమ్మాళ్ళవార్లు నిశ్చయించుకొని స్థిరచిత్తులయ్యారే. అలాంటి నమ్మాళ్ళవార్ల విషయంలో నా మనస్సు పూర్తిగా లగ్నమైంది అని మనవాళ మహామునులు తిరువాయ్మొഴി నూత్తందాదిలో చెప్పినటువంటి ఈ పాసరంతో ఎట్టాం పత్తిల్ మొదల్ తిరువాయ్ మొഴി ముత్తెత్తు 8లో 1ని మనం ఇవాళ పూర్తి చేసుకోగలిగాము. ఇప్పుడు మనం 8లో 2లో 2వ తిరువాయ్మొഴിలో ప్రవేశిస్తున్నాము. 8:2 ఒకసారి ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇది నాయికాభావంతో చెప్పినది, అది మనం గుర్తుంచుకోవాలి. ఆళ్వార్లు అన్ని భావాలతోటి ఎలా చెప్పారో అలాగే ఈ 8లో 2ని నాయికాభావంతో. ఎందువల్లంటే తర్వాత మనకి పాసురాల్లో వస్తుంది, నా చేతి గాజులు జారిపోతున్నాయి ఇత్యాది ఉదాహరణలనే వస్తాయి. చేతి గాజులు జారిపోవడం అంటే స్థిరత్వం కదా, అందువల్ల నాయికాభావంతో చెప్తున్నారు అని అర్థం అన్నమాట. 8, 2, 1 நங்கள் வரிவளையாயங்காளோ நம்முடை ஏதலர் முன்பு நானே நுங்கட்குயா நன்னுரைக்கும் மாற்றம் நோக்குகின்றேனெங்கும் காணமாட்டேன் செங்கம் செறிந்தன சாயி யுஜந்தேன் தடமுலை பொன்னிறமாய் தளரந்தேன் வெங்கண் பறவையின் பதன் எம் கோன் பாகன் என் கோன் వెంగళవాణనై వెండి చెంద్రే. ఏమి అందమైనటువంటి భావాలని చెప్తారండి నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవార్లు స్త్రీత్వాన్ని ఆరోపించుకున్నా కూడా
స్త్రీ మాట్లాడిన దానికంటే చాలా అందంగా మాట్లాడడం అనేటువంటిది నమ్మాళ్ళవార్ల యొక్క వైశిష్ట్యము అన్నమాట. ఆరోపించుకున్నప్పుడు కొన్ని మర్చిపోతాం. మగవాళ్ళు ఉన్నారనుకోండి, మీకు చాలా సార్లు చెప్పాను, స్థానం నరసింహారావు గారు మొదలైనటువంటి వారు ఆడవేషాలు వేసేటప్పుడండి, మిగిలిన వాళ్ళు వేదాంతం సత్యనారాయణ గారు వీళ్ళు ఆడవేషాలు వేసినప్పుడు ఆ ప్రోగ్రాం ఇచ్చే చోటికి మేకప్ వేసుకు వెళ్ళిన తర్వాత ఒకరేమో ఆ గుర్ర బండిలోంచి ధర్నమని దూకేశారు. మనం ఆడవేషంలో ఉన్నాము అన్న మాట గుర్తులేదు, ఒక్క దూకేశారన్నమాట. రెండవ ఆయన మాత్రం ఒకసారి ఆ కందిగా అనుకొని ఆ కుర్చీళ్ళు ఇలా పెట్టుకొని ఆ రెండు చేతులతోటి వాటిని ఇలా సర్దుకొని నెమ్మదిగా జట్కా దిగే స్థానానికి చేరి ఎవరైనా ఒకరు చేయూత ఇయ్యండి అమ్మా నా చేయి పట్టుకొని ఓ కాలు ఆ మెట్టు మీద పెట్టి అలా వయ్యారంగా దిగారు. ఇది వేషమే, అక్కడికి వెళ్ళాక వేషం అయ్యారు. కానీ ఆ ఆచరణ చూడండి, అలా మొత్తం అన్నమాట. అలాగా ఇక్కడ నమ్మాళ్ళవారు నాయకి భావం పొందారు అంటే పరిపూర్ణంగా నాయకీమణి భావం వచ్చేసింది ఆయన. అందుకోసం అంటారు ఉంగరాలు జారిపోవడం, చేతులు గాజులు జారిపోవడం. ఈ కవితా శైలిలో కొన్ని అలంకారాలు ఉన్నాయండి. ప్రియుడు వస్తున్నాడు అనేటప్పటికీ ఈ గాజులు ఉంగరాల్లాగా అయిపోయాయి. అంటే అంత ఉబ్బిపోయింది దేహం అన్నమాట. అంటే అంత దివ్యానందం కలిగింది అని. అబ్బే రావట్లేదు అనేటప్పటికీ అవి అలా ముడుచుకుపోయాయి అని. అంటే ఏమిటి, ఆ శరీరంలో ఆ ఆనంద ప్రకటన ఎలా కలిగిందో అలాగ నమ్మాళ్ళ వాళ్ళు ఒక నాయికావస్థలో పెరుమాళ్ళని ఊహించుకొని ఇలా అందమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇందులో మనకి వేదాంతార్థ చాలా ముఖ్యమైనది ఏమిటంటే ప్రాప్యం ప్రాపకం అని రెండు మాటలు ఉన్నాయండి. 8లో ఒకటేమో ప్రాపక ప్రధానం, 8లో ఒకటేమో ప్రాపక ప్రధానం, ప్రాపకము చేర్చేది. 8లో రెండేమో ప్రాప్య ప్రధానం, అంటే ఆయన దగ్గరికే మనం చేరాలి, ఆయనే మన యొక్క లక్ష్యము. ఈ రెండు తిరువాయిమొజిల్లోనూ ఉన్నటువంటి సంగతి అంటారు దీన్ని. సంగతి అంటే పూర్వ పర సమన్వయము అని చాలా సార్లు చెప్పుకున్నాం. 8లో ఒకటేమో ఇందాకటిది 10వేమో ప్రాపక ప్రధానము అని, 2లో ఒకటేమో ప్రాప్య ప్రధానము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పారు. ముందుగా ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. మామూలుగా మొదటి పాసురంలో ఏమంటారు అంటే చెలికత్తెలు, అమ్మా నిన్ను ప్రేమించని వాళ్ళైతే నీ మనసులో మాట చెప్పడానికి నువ్వు మాట పడాలి. మాకు నువ్వంటే ఎంత ప్రేమో తెలుసు కదా, ఇంత డియరెస్ట్ ఫ్రెండ్స్ కదా, మా దగ్గర నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనివన్నీ కూడా స్నేహితులకి చెప్పుకుంటారని. అలా మేము స్నేహితులం కదా, మాకు చెప్పలేకపోతున్నందుకు కారణం ఏమిటి అని అంటే దానికి సమాధానంగా నాయిక ఇతరుల దగ్గర దాచి మీ దగ్గర చెప్పవలసినంత విషయాలేమి నా దగ్గర లేవులే అని ఆ స్నేహితులతోటి కొంచెం ముందు మొహమాటంగా మాట్లాడినటువంటి సందర్భం అన్నమాట ఇది. ఏమున్నాయమ్మా చెప్పడానికి అంటాను చూడండి. అలాగే ఆ తర్వాత నెమ్మదిగా మనస్సుని చెలికత్తెల దగ్గర ఆవిష్కరిస్తుంది అన్నమాట. అందువల్ల వరి వళై నంగళ్ ఆయంగాళో ఓ చెలియలారా తన ఫ్రెండ్స్ ని పిలుస్తోంది అన్నమాట. సుందరమైన కంకణాలు కలిగిన సఖియలు. ఎంత మంచి గాజులు వేసుకొచ్చారమ్మా మీరు, మీ గాజులు ఎంత బాగున్నాయమ్మా అంటే స్త్రీత్వారోపణ కదా, అందువల్ల నగల దగ్గర నుంచి మొదలు పెట్టారని కూడా చమత్కరిస్తారు వ్యాఖ్యానంలో. గాజులు ఎంత బాగున్నాయి,
నమ్ముడయ్య ఏదలరు మున్బో, మన యొక్క శత్రువులైన తల్లుల ముందర నాని, అంటే వాళ్ళకి శత్రువులని ఎందుకన్నారు తల్లిని? ఏదైనా మనసులో మాట చెప్తే, అమ్మాయి తప్పే, ఇలా చేయకూడదే, నువ్వు బయటికి రాకూడదే, అతని గురించి అలా మాట్లాడకూడదే, ఎంతసేపు నీతులు చెప్తూ ఉంటుంది తల్లి. అందుకని అంత కోపం వచ్చిందనమాట. బా, అమ్మకి చెప్పడానికి కూడా విసుగైనవి. నుంగట్కుయాన్ ఉరైకున్ ఒన్ను మాత్రం నొక్కుగింద్రేన్, మీకు మాత్రం నేను చెప్పగలను, కానీ ఇక్కడ చెప్పే విషయాలు ఏవి లేవు. సంశయం నెమ్మదిగా ఇలాగా ఏం చెప్తాం, ఏం లేవులే అని మొదలెట్టడం అనమాట. మొదలుపెట్టి చివరికి వచ్చేటప్పటికి మనస్సులో మాటని బయటకి ప్రకటించడము అనేదన్నమాట. కానమాటే నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. వెంకణ్ క్రూరమైన దృష్టి కలిగిన పరవయ్యన్, గరుత్మంతుణ్ణి నడిపిస్తున్న సారథి ఎంకోన్మన స్వామి. నేను ఆలోచించేది ఎవరి గురించో తెలుసమ్మా? గరుడ వాహనారూఢుడైన స్వామిని గురించి. ఆ గరుత్మంతుడు ఎలాంటి వాడో తెలుసమ్మా? వెంకణ్, క్రూరమైన దృష్టి. ఎవరి మీద? పెరుమాళ్ల విషయంలో తప్పుగా ఆలోచించే వారి మీద మాడిపోయేలా చూస్తాట. పెరుమాళ్ల భక్తులు అన్న చోట వినయంగా ఉంటాట. అలాంటి గరుత్మంతుడికి స్వామి అన వేంగడవాణనై వెంకటాచలపతిని వేణ్ణి సేవించాలని నేను ఆశపడి సెండ్రు వెళ్ళి సాయళందేన్, నా అందాన్ని పోగొట్టుకున్నాను. చూసేటప్పటికే పెయింట్ అయిపోతున్నా. మరి అంత అందగాడేంటమ్మా బాబు ఆయన? చూసేటప్పటికే అసలు ఎందుకు వచ్చానో నేను మర్చిపోయాను పెరుమాళ్ళని. శంగం సెరిందననో, నా కంకణాలు జారిపోయాయి. మనసులో కలిగిన భావం వెంటనే శరీరంలో ప్రతిఫలించి ఆలస్యము సన్నగా అయిపోయింది. తాళ్వారి నాయిక సన్నగా అయ్యేటప్పుడు గాజులు కాస్త జారిపోతున్నాయి. తడమ్ములై నా విశాలమైన వక్షస్థలము పొన్నిరమాయి తన కాంతిని పోగొట్టుకుంది. గుండెల్లో ఉండే కోరిక వల్ల గుండెలు కూడా వివర్ణం అయిపోయాయి, కాంతి విహీనాలు అయిపోయాయి. తడరందేన్, శిథిలమైపోతున్నాను, కరిగిపోతున్నాను. స్వామిని సందర్శించి ఇంత అందగాన్ని నేనెందుకు చేరలేకపోతున్నాను అని బెంగ పెట్టుకుంటున్నాను. అంటే ఓ సఖీలారా, గరుడ వాహనుడైన వెంకట నాయకుడు, ఆ తిరువేంగడ ముడయ్యాను, ఆయన్ని సేవించాలని నేను ఆశపడ్డాను. సేవిస్తే ఏముంది, నన్ను నేను మర్చిపోయాను. ఆ అందాన్ని చూసి నా అందాన్ని పోగొట్టుకున్నాను. ఈ స్థితిని మా అమ్మ దగ్గర ఏమని చెప్తాను? ఏ అమ్మాయి అయినా తల్లి దగ్గర ప్రేమ విషయాలు చెప్తుందా? చెప్పదు. మరి ఎవరి దగ్గర చెప్తుంది? ఇష్ట సఖుల దగ్గర చెప్తుంది. కాబట్టి మీకు చెప్దామని అనుకుంటున్నాను, కానీ మీ దగ్గర కూడా చెప్పలేకపోతున్నా, సిగ్గడ్డొచ్చేస్తోంది. అలాగా నేను స్వామిని ప్రేమించాను అనేటువంటిది ఒక అందమైనటువంటి అర్థాన్ని ఆళ్వార్లు ఇందులో మనకు చెప్తున్నారు. 7 వ్యాఖ్యానంలో 35వ పేజీ, 35వ పేజీ 7 వ్యాఖ్యానం. 7 కీళి తిరువాయ్మొഴി ప్రాపక ప్రధానం. మనం చెప్పుకున్న మాటలు ఈ ఫస్ట్ లైన్ లో ఉన్నాయి. క్రిందటి తిరువాయ్మొഴి ప్రాపకము ప్రధానముగా ఉంది. ప్రాపకం అంటే మార్గం, ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేటువంటిది ముఖ్యంగా ఉంది. ఇది ప్రాప్య ప్రధానమాయిరెక్కిరదు, ఇదేమో ప్రాప్యం, పొందవలసిన వైభవాన్ని చెప్తారు. ఇవి సాంకేతిక పదాలండి, ఒక్కసారి వచ్చేస్తే ఇంకలా వచ్చేస్తాయి. ప్రాప్యం, ప్రాపకం. ప్రాపకం దారి, ప్రాప్యం భగవంతుడు. ఉపాయం, ఉపేయం. ఉపాయం దారి, ఉపేయం పెరుమాళ్ళు. సాధనం, సాధ్యం.
చేసే మార్గం సాధనం, మనం పొందేది సాధ్యము. ఇలా కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. కీజేయవన్ గుణంగళిలం స్వరూపత్తిలం అతిశంకై పన్ని తెలిందు. ఆయన గుణ విషయాలలో ముందు నమ్మాళ్ళవార్లకి ఏంటో ఆశ్రిత రక్షకుడు రక్షకుడు అంటారు, ఇంత గోల పెట్టేస్తున్నాను, రక్షించట్లేదు, అసలు గుణం ఉందో లేదో, ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నాడో అని అనుమానం వచ్చిన మాట నిజం. వణంగుమారరియనన్ను తన్ తలయిల్ సాధన యోగ్యతై తవిరిందు. ఆ తర్వాత ప్రాసంగికంగా ఆ పెరుమాళ్లే ప్రాప్యం ప్రాపకం అనేటువంటి విషయాలు. మరి ఎందుకండి మీకు తెలిసి ఆయన అంతవాడై మీరు ఎందుకు పొందలేకపోతున్నారు? యానుని తానే యావదోమయ్యేయన్ను అవన్ పక్కల్ న్యస్త భరత్తయ్యై చొల్లి. నేను నా సర్వస్వం కూడా నీదే అని చెప్పారు కదా. న్యస్తభరం అంటే మన బాధ్యతని ఆయన పాదాల మీద సమర్పించడం. ఇది చాలా ఉచ్చ స్థితి అండి. ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని మనం చేస్తున్నామేమో అని భ్రమ కలుగుతుంది. కాదు, భగవత్ కటాక్షం ఉంటే గాని మనం ఏ పనిని చెయ్యలేమో అన్న జ్ఞానం కలగడం చాలా గొప్ప పరిస్థితి అన్నమాట. అవన్ పక్కల్ న్యస్త భరత్తయ్యే చొల్లి, భారం అంతా ఆయన మీద పడేసేసి ఇప్పటి ప్రాసంగికమాగా అవన్ ప్రాపకన్ ఎన్నమడత్తై నిష్కర్షిత్తారు. అలాగే ప్రాసంగికంగా మాట వరుసటిగా ఆయనే మనకి ప్రాపకన్ పొందించేవాడు, తనని పొందించేవాడు, తానే తన దగ్గరికి చేర్చుకుంటాడు. ప్రాప్యన్ ప్రాపకన్ ప్రాప్యన్ ఈ రెండు కూడా భగవంతుడే. అవనే ప్రాపకనామిడத்தில் பேத்துக்கு விளம்ப ஹேது இல்லையோ இருக்கா அவன் வந்து முகன் கண்டா தொழிக்கைக்கு హేతు ఉండగా వేణం ఎన్ను పార్తారు. మరి ఆయనే ప్రాపకుడైనప్పుడు వెంటనే తీసుకెళ్ళొచ్చు కదండి. చేర్చేవాడు అయినప్పుడు నేను రెడీగా ఉన్నాను, వెంటనే తీసుకురావాలి కదా. ఆలస్యం ఎందుకు అవుతుంది, ఎందుకు ఆయన వచ్చి వెంటనే కనిపించట్లేదు అని అంటే, అది అవన్ పక్కల్ పార్కల్లాదుండిల్లై ఇదొక్కడి నంపక్కలిలేయాగ వేణం. అది ఆయన చేర్చడా అని ఆయన లోటు కాదు, లోటంతా నా దగ్గరే ఉంది. నా పాపం వల్లే ఇలాగా జరుగుతోంది. ఎందుకని అంటే ఇది చాలా ప్రసిద్ధమైన విషయం అండి. రక్షించే గుణం ఆయనకుంది, రక్షించవయ్యా అని అడిగే గుణం నాకుంది. ఇద్దరం ఉండి కూడా రక్షింపబడలేకపోతున్నాను అంటే ఇది నా పాప ఫలం తప్ప వేరేమీ కాదు. చాలా సహజంగా ఒక జీవి అనుకునేటువంటి లక్షణం అన్నమాట ఇది. అదే మనకి రామాయణంలో మమ ఇవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ ఎన్నాళిరే పిరాట్టి. ఆవేళ సీతాదేవి కూడా రాముడికా అంత పరాక్రమం ఉంది, దాన్ని చూపించి రాగలిగిన ధైర్యం ఉంది. నేనా ఒక కష్టంలో ఉన్నాను, ఇవి రెండు ఉండి కూడా ఆయన వచ్చి నన్ను రక్షించట్లేదు అంటే నేనే ఒక చిన్న తప్పో పెద్ద తప్పో చేసి ఉంటాను అంటుంది. రామాయణంలో చాలా ప్రసిద్ధ శ్లోకంగా చెప్తారు. మహత్ కించిదస్తి న సంశయ. ఓ పెద్ద తప్పు చేశాను, ఓ చిన్న తప్పు చేశాను, ఇది నా పాపమే అంటుంది. అది చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఒక్క వాక్యంలో మళ్ళీ చెప్పుకుందాం. పెద్ద తప్పు ఏం చేశాను, అది చిన్న తప్పు ఏం చేశాను. చిన్న తప్పు అంటే భగవంతుడి విషయంలో అపరాధం చేస్తే అది చిన్న తప్పు. నన్ను అడవికి తీసుకెళ్ళను అన్నాడు రాముడు. అంటే ఎంత మాట అనేసానో తెలుసా? నువ్వేం మగవాడివయ్యా, నువ్వు మగవాడు అనుకుని మా నాన్న నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశాడే, ఈవేళ వదిలేసి వెళ్ళిపోతే పెళ్ళాన్ని కూడా రక్షించుకోలేని పిరికివాడండి అనుకోడా మా నాన్న? స్త్రీయం పురుష విగ్రహం అని అనుకున్నా, అంత మాట అన్నా ఆయన్ని. అది చిన్న తప్పే. పెద్ద తప్పేం చేశానో తెలుసా? నాకు దండం పెట్టే వేళ
కాళ్ళకి ఉన్నటువంటి అందరూ తప్ప రెండవవి నాకు తెలియవు అనేటువంటి భక్తి భావము కలిగిన లక్ష్మణుణ్ణి నానా మాటలు అన్నాను. ఏ భావంతో? మారీచుడు దొంగ గొంతుతో పిలిచినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అన్నయ్యని రక్షించడానికి? ఒక తమ్ముడేమో రాజ్యంలోంచి అడవిలోకి తోసేశాడు భరతుడు, నువ్వేమో ఇక్కడ అన్నగారి నుంచి నన్ను వేరు చెయ్యాలి అనుకుంటున్నావా అని ఒక పెద్ద మాట అనేశాను. మయైవ దుష్కృతం కించిత్ మహదస్తి నా సంశయ. కాబట్టి నా వల్లే, నేను చేసుకున్న కర్మ వల్లే ఇవన్నీ కూడా ఇలాగా జరుగుతున్నాయి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటిది? ఎన్నాళ్ళిదే పిరాటి ఇవரும் அப்படியே நெடுநாள் సంసరిత్తుకు అండదల్లావత్తిలం రుచిపన్నం పోదాం. నేనేం చేశాను ఇక్కడ, నా లోటు ఏమిటి అని అంటే, ఇక్కడ చాలా రోజులు ఈ సంసారంలో పడి ఉండి చూచిన వాటినన్నిటినీ కావాలనుకుని బ్రతకడం మొదలు పెట్టాను. నాలో ఉన్న మహాదోషం ఇది. ఏదో ఉంటే ఉన్నానులే సంసారంలో, దీన్ని అంటనట్లుగా ఉండి పరమాత్మ సేవలో నిమగ్నులవుదాం అనుకోలేదు. ఆహా ఇదంత బాగుంది, వినడానికి ఇదంత బాగుంది, తినడానికి ఇదంత బాగుంది, చూడడానికి ఇదంత బాగుంది అని అన్ని ఇంద్రియాలు లౌకికమైనటువంటి సుఖాలని ఆశించేలాగా నేను చేశాను. నెడునాళ్ళు సంసరిత్తు ఈ సంసారంలో ఎంతకాలం నుంచి ఉన్నారండి? నెడునాళ్ళు ఏమో బహుని మే వ్యతీతాన్ని జన్మాని, ఎన్ని జన్మల నుంచి ఇందులో పుడుతున్నానో నాకే తెలియదు అని. కండదల్లా వత్తిలం రుచిపడిని పొందాం. చూసిన ప్రతీదీ కావాలనుకోవడం నా ఇంద్రియాలకు ఉండేటువంటి పెద్ద రోగం. అన్నీ కావాలి. நம்முடைய பூர்வ விருத்தத்தையும் நமக்கு இப்போதுள்ளவளையும் సర్వజ్ఞనాన అవన్ அறியாமை இல்லை. వీటన్నిటినీ కూడా ఆయన సర్వజ్ఞుడే. ఆయన సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. ఆయనకు తెలియదా నేను ఎలా బ్రతికానో ఏంటో? చూసిన ప్రతిదాన్ని కోరుకుంటున్నారు అని ఆయన తెలిసినా తెలియనట్లుగా ఉంటాడు. ఆయనలో గొప్పతనం అది. మామూలుగా మనకి ఒక తప్పు చేసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళకంటే ముందు ఆ తప్పు కనిపిస్తుంది, అప్పుడు ఏదైనా మాట్లాడతాం. పెరుమాళ్ళకి వచ్చాడు కదా అంతే చాలు, వాడు ఎప్పుడేం తప్పులు చేస్తేనే అనిపిస్తుంది. అలాగా క్షమాశీలి ఆయన అన్నమాట. అందువల్ల భగవానుడు నా మనస్సులో విషయాన్ని తెలుసుకున్నాడు. పోనీ రుచి ఉంటే ఉంది, లేకపోతే లేదు, ఇతర విషయాలపై నాకు రుచి లేదు అనే విషయాన్ని నేను స్వామికి తెలియజేస్తాను అనుకున్నారు నమ్మాలి. ఏమని? నా మర్యాదెక్క అవన్ அருதி அவன் பக்கல் ருச்சியிலே நமக்கை குறை உண்டாக வேணும் என்று பார்த்து அதுண்டாகவுமாம் இல்லையாகவுமாம் புறம்பண்ணான் அவத்தில் ருచి இல்லை என்னும் இடத்தை அவன் తిరువుళ్ళத்திலே పడుతుவோం ఎన్ను పార్తు. నా పరిస్థితి ఏంటో, ఎందుకు ఇలా ఉన్నానో ఆ విషయాన్ని అంతటినీ కూడా ఆయనకి తెలియదని కాదు, నేను తెలియచేస్తే బాగుంటుంది అనుకున్నారు நம்மாழ்வார். అనుకుని ప్రాప్య విరోధిகளிலும் ప్రాపక విరోధిகளிலும் తమకు రుచి ఇల్లామయ్య అన్యాపదేశత్తాలే అరుళి చేయగిరారు తండ్రి. నాకు నువ్వు తప్ప ఎవరు కూడా రక్షణ లేరు అనేటువంటి విషయాన్ని ఆయన అన్యాపదేశం అంటే ఏదో ఒక వంక పెట్టి డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పడం అన్నమాట. అన్యాపదేశం అంటారు. అంటే ఇంకో రూపంలో చెప్పడం. డైరెక్ట్ గా చెప్పేస్తే తెలిసిపోతుంది. కాళిదాసు శాకుంతలంలో దుష్యంతుడు శకుంతల కలుసుకుంటారు. కలుసుకుని వెంటనే రావట్లేదు. ఇంతలో అక్కడికి ఇంకొకళ్ళు ఎవరో వస్తున్నారు అని అలికిడయింది. అలికిడయ్యేటప్పటికి ఆ చెలికత్త ఎలా చెప్తుందంటే, ఒక పక్షిని ఉదాహరణగా తీసుకుని
అమ్మా చీకటి అయిపోతోంది, నక్షత్రాలు వచ్చేస్తున్నాయి, అవస్తున్నాయి ఇవస్తున్నాయి, వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తుంది. అంటే నాయికకి చెప్పినట్లు ఉండకూడదు, కానీ వచ్చే ప్రమాదాన్ని సూచించాలి. ఇలా చెప్పేదాన్ని అన్యాపదేశం అంటారు. డైరెక్ట్ గా చెప్పకుండా. మనకి ఈ ఉత్తమ ప్రబంధాలన్నీ కూడా డైరెక్ట్ గా చెప్పకుండా ఇలా చెప్తుంటాయి. స్వాపదేశం అన్యాపదేశం అని 2 పదాలు వాడతారండి మన వాళ్ళు. స్వాపదేశం అంటే అంతరార్థము అని అర్థం, అందులో దాగి ఉన్న అర్థము అని అర్థం. అన్యాపదేశం అంటే ఇంకొక దాన్ని ఉదాహరణగా చూపించి ఈ పని నుంచి మరల్చడము అన్నమాట. అలాగా ఇక్కడ ఒక అందమైనటువంటి విషయాన్ని చెప్పారు. సర్వేశ్వరునోడు 36వ పేజీ అండి. సర్వేశ్వరునోడు కలందు పిరిందాళ్ళొరు పిరాట్టి அவன்தானே வரக்கண்ணிருக்கை என்றிக்கே அபிசாரிக்கையாய் அவன் இருந்த தேசத்தே ஏறப்போவதாக வருப்படா இத்தையம் சந்தித்த தோஜுமார் தொடக்கமானார் உனக்கு இதாகாதுகான் என்ன ஹிதம் சொல்லி மீட்க பார்க்க அவர்களை குறித்து தோஜுமார் தொடக்கமானவர்களிலும் மத்துமுள்ளவர்களிலும் நசையில்லாமையை அவர்களுக்கு உருவிக்கிற பாசுரத்தாலே தமக்கு நசையில்லாமையை அவன் తిరువుళ్ళத்திலே పడుతుகிறாరు. అది అన్నమాట. ఏమిటి అంటే తామన్ని నాయకాభావంతో నమ్మాళ్ళవార్లు ఇందులో చెప్తున్నారు. ఆళ్వార్లు సర్వేశ్వరుడితో ఒకసారి కలిసి విడిపోయిన నాయిక. అసలు కలవకపోతే ఉండే బాధ వేరు, ఒకసారి కలిసి ఆ రుచి మరిగిన తరువాత విడిపోతే కలిగే బాధ వేరు. ఇప్పుడు ఆళ్వార్లకు అలాంటి బాధ కలిగింది తహతహ. అప్పుడు ఆ ప్రియుడు ఎప్పటికీ రావట్లేదు, పోనీ మనమే వెళ్ళిపోదాము అని అభిసారిక అంటారు. అష్టవిధ నాయికలు అని ఒక్కొక్క చేసే పనిని మనస్తత్వాన్ని బట్టి నాయికలు ఉంటారని. అందులో తన ఇంటికి ప్రియుడు వస్తున్నాడంటే అలంకరించుకునేటువంటి ఆవిడ వాసవ సజ్జిక అని అంటారు. అభిసారిక అంటే ప్రియుడు ఎక్కడికైతే ఉంటాడో అక్కడికి తానే వెళ్ళిపోయేది అని అభిసారిక అంటారనమాట. ఆ ప్రియుడు రాకపోవడం వల్ల అతని అతను ఎక్కడున్నాడో ఆ స్థలానికి వెళ్ళాలి అని నమ్మాళ్ళవార్లు అభిసారిక రూపం ధరించారు. అంటే నీ దగ్గరికి నేనే వస్తా అని. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ చూశారు. చూసి అమ్మా ఇది తగదు, మనం వెళ్ళకూడదు, స్వామి వస్తే వేరు, మనంతట మనం వెళ్ళకూడదమ్మా అని హితం చెప్తున్నారు వాళ్ళు, వారిస్తున్నారు వాళ్ళు. అప్పుడు నాయక అంటుందిట, నాకు మీ మీద కోరిక లేదు, ఇతరుల పైన ఆశ లేదు అని ఈ తిరువాయి మధ్యలో మీరు ఏదో చెప్పండి, నాకు వినాలని లేదు అంటారు చూడండి. అలాగ చెలికత్తెలతో మాట్లాడేటువంటి ఒక వింత అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తున్నారు. முதல் பாட்டு தோழிமாரானவர்கள் உகவாதாரிதிரந்தோ லஜ்ஜிக்க வேண்டுவது எங்களுக்கு லஞ்சிக்க வேண்டுமோ உனக்கோடுகிற தசையை சொல்லு என்ன பிறர்க்கும் மறைத்து உங்களுக்கு சொல்லலாம் வார்த்தை பார்த்த விடத்து ஒன்றும் காண்கிறிலேன் ఎంగిరారు. చెలికెత్తలు నాయికతోటి అమ్మా ప్రేమించని వాళ్ళ విషయంలో అయితే, అంటే మనని అర్థం చేసుకోలేని వాళ్లతో అయితే మన రహస్యాలు చెప్పకూడదు, నిజమే. కానీ మేము నిన్నెంత ప్రేమిస్తున్నాం, నీ దుఃఖాన్ని మా దుఃఖంగా భావిస్తున్నాం, నా దగ్గర నువ్వు చెప్పకపోవడం ఏంటమ్మా, మొహమాటం ఏంటమ్మా, మా దగ్గర ఎందుకమ్మా నువ్వు సందేహిస్తున్నావు అని అంటే దానికి సమాధానంగా ఏం లేదు, మీ దగ్గర దాచేంత విషయాలు నా దగ్గర ఏం లేవులేండి అంటూ గుణవడం మొదలు పెట్టారు ఆడవారు. అంటే కొంచెం రివీల్ చేస్తారనమాట. అదే విశేషం. మీకు చెప్పలేను, నా దగ్గరే ఉన్నాయిలేండి. ఎందుకుండవు? నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని బయట పెడతారు. ఆ పెట్టే ముందు ఏం లేదు, చెప్పేది ఏం లేదు, అంత విశేషాలు ఏం లేవు, ఏం చెప్తాంలేండి, ఇలాంటి మాటలతోటి వాళ్ళని పలకరిస్తున్నారు అనేటువంటివి
అన్యాపదేశத்தாలే అరుళి చేయగిరారు. అలాగా చెప్తున్నారు అనేటువంటిది 7 వ్యాఖ్యానము 36వ పేజీ. ఈశ్వరనోడు కలందు పిరందాళ్వరు పిరాటి పెరుమాళ్లతోటి ఒకసారి కలిసి ఒకసారి విడిపోయిన తరువాత అవంతానే వర కన్నీరుక్కయ్యండ్రికే ఒక నాయిక అన్నమాట. ఇన్ జనరల్ ఒకసారి నాయకునితో కలిసిన తరువాత నాయకుడు రాకపోతే అభిసారికయ్యాయి. అభిసారిక అంటే అతని కోసం తానే బయలుదేరే నాయికని అభిసారిక అని అంటారనమాట. అలా అవనిరుంద దేశత్తేరపోవదా గౌరవపడా, ఆయన ఉన్న చోటకి వెళ్ళిపోవాలి అనేటువంటిది వాళ్ళకి భావం కలిగింది అన్నమాట. అంటే ఆ నాయికకి భావం కలిగింది అని. ఎందుకని ఆయన వస్తాడో రాడో, రాకపోతే నేను ఉండలేను అని తనే నాయకుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళే పరిస్థితిలో ఇత అనుసంధిత తోలి మార్తొడక్కమానారు. చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఏమిటి ఎక్కడికి రెడీ అయిపోతున్నావు, ఏంటి ఏమిటి అబ్బాయి తప్పమ్మా, అలా వెళ్ళకూడదమ్మా అని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగడం అన్నమాట. அவர்களிலும் மற்றும் உள்ளவர்களிலும் நசை இல்லாமையை அவர்களுக்கிரக்கிற பாசுரத்தாலே తమకు నసై ఇల్లామయ్యై అవన్ తిరువళ్ళத்திலே పడదిరారు. కాబట్టి అమ్మ చెలికత్తెల్ని సంబోధించిందమ్మ, నువ్వు ఇలా చేయకూడదే ఇలా చేయకూడదే అని అంటే, అయితే వినండి, పోన్లే నువ్వు అందరికీ చెప్పకపోతే చెప్పకపోవచ్చు, మేము నీకింత ఆత్మీయులం కదా, మాకు చెప్పచ్చు కదా అని అంటే, చెప్పడానికి ఏముందమ్మా అనేటువంటి మాటని చెప్తున్నారు ఇందులో అన్నమాట. నంగళ్వరివళై పాసురార్థానికి వ్యాఖ్యానం. మున్బుంగళోడు ఎన్నోడు వాసే ఎల్లార్కు ఉండానవళై. పూర్వం మీకు నాకు కూడా ఒత్తుగా గాజులు ఉండేవి, చేతి నిండా గాజులు వేసుకుంటారు. ఇది ఈ గాజులు వేసుకోవడం అనేటువంటిది ఎంత సౌందర్య ఆరాధన. మరీ ఈ మోచేతి దాకా వేసేసుకుంటుంటారు కొంతమంది, ఎక్కువ గాజులు వేసేసుకుంటూ ఉంటారు. పూర్వం గాజులు తొడగడం అనేటువంటిది ఒక అందమైన ప్రక్రియగా ఉండేది. బుట్టల్లో తెచ్చేవారు పల్లెటూళ్ళలో. మీ అందరికీ తెలుసు కదా, గాజుల అబ్బాయి వచ్చాడు గాజుల అబ్బాయి వచ్చాడని ఒక ఇంటి దగ్గర గాజుల బుట్ట దింపితే అందరూ అక్కడికి వెళ్ళిపోయేవారు. అరుగులు ఉండేవి, అరుగుల మీద బుట్టలు దింపేవాడు. వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళకున్న చీరలు, వాటికి తగ్గ గాజులు అవన్నీ. దీని మీద కవిగారని ఆయన ఒక అందమైన జోకు వేస్తూ ఉండేవారు. సందర్భమా కాదా అని అనుకోకండి, ఊరికే అది గుర్తుకొచ్చింది. ఏమిటి అంటే, మా కొన్ని ప్రాంతాల్లో గోదావరి జిల్లాల్లో అక్కడను మల్లెపూలు తీసుకుంటాం అనుకోండి, అవి డజన్లు అలా లెక్క పెట్టి ఇచ్చేవారండి. ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నారేమో తెలియదు. కొన్ని చోట్ల 5 మొగ్గలు పడితే ఒక చెయ్యి అని పేరు. ఎందుకంటే చేతికి 5 వేళ్ళు ఉంటాయి కాబట్టి 5 మొగ్గలు పోయాయి. ఒక చెయ్యి అంటోందిటండి ఒక ఆవిడ. వెనకాల భర్త గారు నిలబడి ఉన్నారని చూసుకోలేదుట. ఆ గాజుల అబ్బాయిని ఒక చెయ్యి వెయ్యి అంటోంది. అలా అని ఊరుకోలేదుట. అబ్బో పూర్వ అబ్బాయి అయితే 2 చేతులు వేసేవాడు, పోసి నీళ్లు బంగారం గాని, ఇదేమిటి అని ఆ భర్త గారు తల్లడిల్లిపోతూ ఉన్నారని. చెయ్యడం అంటే ఏమిటి, 5 మొగ్గలు ఎక్కువ వెయ్యమని అర్థం అనమాట. ఆ రకరకాలైనటువంటి அவிசாரிக்கைய தோஜுமாறானவர்கள் உபவாதார் எதிரென்றோ லஜ்ஜிக்க வேண்டுவது, ఎంగళుక్కు లజ్జిక్క వేణుమో ఉనకు ఓడిగిరి దశయ్యే చొల్లు. ఈ ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, ఎందుకమ్మా తెలియని వాళ్ళైతే సిగ్గుపడాలి కానీ, మేము మీ ప్రాణ స్నేహితులం కదా, మాకు నీ భావాలు చెప్పొచ్చు కదా. பிறர்க்கும் அனைத்துங்களுக்கும் சொல்லலாம் வார்த்தை பார்த்து விடத்து ஒன்றும் காண்கிறிலே என்கிறார் అని. కాబట్టి நங்கள் வரிவளை మున్బు ఉంగళోడు ఎన్నోడు వాసయర ఎల్లార్కుం ఉండానవళై. ఇంతకు ముందు మీకు నాకు చేతుల నిండుగా గాజులుండేవి, ఇద్దరం సమానంగానే వేసుకున్నాం. ఏకం దుఃఖం సుఖంచనో ఎన్నో సుఖ దుఃఖంగళ్ ఒన్నాగ చొల్లిపోంద நீங்கள் అనుష్ఠానத்திலே వందవారే భేదిప్పదే. మన ఫ్రెండ్స్ ఏకం దుఃఖం సుఖం, నీ కష్టం నా కష్టం, నీ సుఖం
నా సుఖం ఇలా ఉండాల్సింది. ఇవాళేమో నేను ఇంత కష్టంలో ప్రియుడికి దూరం అయి ఉంటే మీరేమో ఓ ఆనందంతో చేతి నిండా గాజులు వేసేసుకుని రావడం నన్ను బాధ పెట్టడం కోసమే కదా. చూసావా నీ గాజులు ఎలా జారిపోతున్నాయో, మేము చూసావా ఎంత అందమైన గాజులు అని నన్ను ఏడిపించడం కోసమే కదా మీరు ఇలా వేసుకున్నారు. ఇప్పోదనుష్ఠానത്തിൽ భేదమెన్నెన్నెల్ ఏమిటండి, కయ్యిలే కండిలోమో நான் செங்கைய తిరుందేన్ நீங்கள் செங்கையுடைய కోళాయిరుందో కోళ్ళ అంటే ఇలా ఉండడం మీకు న్యాయమేనా? మీరు ఇన్ని గాజులు వేసుకోవచ్చా? నా బాధ మీ బాధ కాదా? మీరు ధైర్యంగా, నేను ధైర్యంగా ఉంటే మీరు ధైర్యంగా ఉండాలి, నేను బాధపడుతుంటే మీరు బాధపడాలి. అది లేకుండా నేను బెంగగా ఉంటే మీరు ధైర్యంగా ఉన్నట్లుగా ఉన్నారే. నేను ఇలా గాజులు జారిపోయే స్థితిలో ఉంటే మీరు చేతి నిండా గాజులు వేసుకుని వచ్చారే. వరియేయుళయ్యవళై ఎన్నుదల్ అందమైనటువంటి చక్కటి డిజైన్లు ఉన్నటువంటి గాజులు వేసుకుని దర్శనీయమాన వళై ఎన్నుదల్. ఎన్ని రకాల గాజులు వచ్చేసాయండి. ఇంకా ఇప్పుడైతే మనం చెప్పాలా, ఆ డిజైన్లు, ఆ రాళ్ళు, ఆ ఏర్చడాలు, కూర్చడాలు, ఆ రంగులు, అవి మెలికలు తిరిగినట్లు, అవి వడ్డాన్నాల్లాగా వంపులు తిరిగినట్లు, అబ్బో ఎన్ని రకాలున్నాయో అందులో. ఇవడై ధరిపిక్కైக்காக அவர்களும் வருந்தி ధరిత్తిరుప్పవర్గల్ గెలిరే. ఈవిడ పెట్టుకోవాలి అంటే, ఈవిడ పెట్టుకుంటేనే చిలకత్తలు కూడా పెట్టుకోవాలి. ఈవిడ పెట్టుకోలేదు అంటే అయ్యా ఆవిడ బాధగా ఉన్నప్పుడు మనం ఇంత అలంకరించుకోవడం. ఇదండి ఒక విధమైనటువంటి సందేశం అంటారు వ్యాఖ్యానంలో. మనం అంటాం, ఇప్పుడు ఎవరైనా ఒక దివ్యక్షేత్రంకి వెళ్ళొచ్చారనుకోండి, అలాంటి ఉదాహరణలు చెప్పుకుందాం. అక్కడ పెరుమాళ్ళని చూశాం కానండి తృప్తి లేదండి, అయ్యో చూసినట్టు లేదండి అంటారు అనుకోండి, మనతో చెప్పారనుకోండి. లోకంలో లక్షణం ఎలా ఉంటుందంటే, అయ్యో మీరు చూడలేదా, మేము గంట సేపు అక్కడే నిలబడి చూసాం, మేము ఎంత బాగా చూసాము. అదా మనం చెప్పాల్సింది, అవతల వాళ్ళకి సాంత్వన కలిగించాలా, ఇది నేర్పుతున్నారండి. కొంతమంది అసలు అవతల వాళ్ళు చెప్పేదాని గురించి వాళ్ళకి సంబంధం ఉండదు. పొరపాటున నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అనబోయాం అనుకోండి, అది బాబాయ్ రాత్రంతా నాకు నిద్ర లేదండి, తెల్లవారులు ఒకటే బాధలు, అదే ఇదే, ఎందుకు చెప్పాను రా దేవుడా అని మనం బాధపడేలాగా మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు అని గాజులను వంక పెట్టి చెప్పారు అంటారు ఒక వ్యాఖ్యానంలో. అవతల వాళ్ళు బాధగా ఉన్నప్పుడు అయ్యో అనాలి కానీ, ఆహా మీకు లేదండి మాకు మాత్రం భలే దొరికింది, ఏమండి ఇంత ప్రసాదం కూడా దొరకలేదు, అబ్బో మాకు ఇంత మూట కట్టి ఇచ్చారండి అర్చక స్వామి, అబ్బో. అదే నువ్వు చెప్పాల్సింది, అవతల వాళ్ళని బాధ పెట్టే విషయాలు నువ్వు మాట్లాడకూడదు అనేటువంటిది. అందుకని ఇళయ్య పెరుమాళ్ పైన ఇంకొక లైన్ పైన, பிராட்டியை பிறந்த விடத்தில் பெருமாளில் காட்டிலும் தம்முடைய காவற்சொருவாலே வந்தது என்று தளர்த்தி இரட்டி திருக்க செய்தேயும் பெருமாள் தழுவரென்றென்னோ தம்முடைய தளர்த்தி தோத்தாதபடி ఇళయ్య పెరుమాళ్ తరిత్తిరుందా పోలే. ఇప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించాడండి. అప్పుట రాముడికి కలిగిన దుఃఖం కంటే లక్ష్మణస్వామికి కలిగిన దుఃఖం ఎక్కువటండి. వెంటనే మన లౌకిక బుద్ధికి అయ్యో అదేంటండి అని వేరే ఆలోచనలు వస్తాయి. అది కాదు ఇక్కడ ఆలోచన. ఎంత బాగా చెప్తున్నారంటే, నేను పట్టించుకోకపోవడం వల్ల తమ్ముడయ్య కావల్ చోర్వాలే వందదు, నా అజాగ్రత్త వల్ల కదా వదిన దూరమైంది అనే బాధ లక్ష్మణుడికి ఎక్కువ. ఇది చాలా అద్భుతమైన భావన. లక్ష్మణ నువ్వు ఇక్కడుండు, నేను ఏదో చూసొస్తానని వెళ్ళాడైనా, వెళ్ళినప్పుడు ఈవిడ ఏదో అందనుకోండి, ఆహా వదిన అన్నయ్య చాలా పరాక్రమవంతుడు అక్కర్లేదు అన్నాడు, అన్నయ్యని నిలబడచ్చా, నిలబడేలా చెయ్యలేదు ఆవిడ. కథ జరగాల్సింది, అక్కర్లేని మాటలన్నీ అంది, అవి తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఎంత బాధపడుతున్నాడు. స్త్రీ ఏదో అంటే మాత్రం నువ్వు ఇలా వచ్చేస్తావా అని అట్నుంచి కూడా రాముడు దెబ్బ వేశాడు మాటలతో. అందువల్ల అటు ఇటు కూడా బాధే మిగిలింది లక్ష్మణ స్వామికి. తమ్ముడయ్యా కావల్ సర్వాలే వందదు
ఎన్నో తళర్తి ఇరట్టి తిరుక్క చేదేయం. కాబట్టి దాన్ని అంతటినీ కూడా అలాగా అనుకుని పెరుమాళ్ తళరువరెండు తమ్ముడయ్య తళర్తి తొత్తాదుపడి పెరుమాళ్ తరిత్తిరిందా పోలే. లక్ష్మణుడు రాముడి కంటే కూడా ఎక్కువ బాధపడ్డట్లుగా ఇక్కడ ఆళ్వారి నాయిక యొక్క చెలికత్తల స్థితి. ஆயங்கோள் இவர்களும் தரித்திருப்பவர்கள் வளையை ஆயங்காளோ தோழ்மாறிலும் தரமுண்டாயிருக்க இப்போதெல்லாரும் ஒருపడిపట్టిరిక్కిరాர்கள். ఓ ఓ అంటే దుఃఖాన్ని చెప్తుంది అని. వాళ్ళకి మాకు చెప్పచ్చు కదా అంటే చెలికెత్తలు భావించే వాళ్ళ భావం వేరు, నాయిక సమాధానం వేరుగా ఉంది. ఏమిటి అనంటే, మన శత్రువుల ముందు సిగ్గుపడి నేను మీకు చెప్పవలసిన ఒక మాటను గురించి ఆలోచిస్తున్నాను. అంటే మీరు నా ప్రాణ సఖులే, కానీ మీ ముందు కూడా చెప్పడానికి నాకు కొంచెం సందేహంగా ఉంది. ఆయంగా தோல்மேல் ஓ விஷாதாட்சே சூச்சகம் அவர்களை சம்போதித்து வைத்து வார்த்தை சொல்லுவதுకు మున్నే విషన్నయ్యాగిరాడ్. వాళ్ళతో చెప్పాలంటేనే ముందే దుఃఖం వచ్చేసింది అన్నమాట. అంటే ఇంత విచారం కలగడానికి కారణం వాళ్ళు ఎక్కడ బాధపడతారు, తను బాధపడుతోంది. విషయాన్ని చెప్పి వాళ్ళని ఈ విషాద హేతువై పురంబుళ్ళార్కం మరైతాయాగిలం ఎంగడెక్కు చెల్ల వేండావో. పోనీలేమ్మా, ఈ విషయాన్ని మీరు ఇతరులకు చెప్పకపోయినా పర్వాలేదు, మేము నీకు ఆత్మసకులం కదా, మాకు చెప్పచ్చు కదా అని ఆ చెలికత్తలందరూ అంటుంటే నాయిక ఏమంటోంది అనేటువంటిది మనం మళ్ళీ 1వ తారీఖున ఆ రోజు క్లాసులో తెలుసుకుందాము అన్నమాట. ఆవిడ సమాధానం ఎంత అర్థంగా ఉంటుందో చూద్దాము. మళ్ళీ 4 రోజులు అయిపోయి శ్రీరంగనాథం దర్శనమై వచ్చిన తర్వాత మనం ఆ వైభవాలతో పాటుగా ఈ సమాధానాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దేవేశం కోలనాదం நங்கள் வருவளையாயங்களோ நம்முடைய ஏதலர் முன்பு நானே நுங்கட்கு யானுரைக்கு மாற்றும் நோக்குகின்றேன் எங்கும் காண மாட்டேன். செங்கும் செறிந்தன சாயிருந்தேன் தடமலை பொன்னிறமாய் தளர்ந்தேன். வெங்கண் பறவை என்பகன் எங்கோன் வெங்கடவானனை வேண்டி சென்றே. தேவேசம் கோலநாதம் நதீதமனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేణ చ నిగమశిరో యోగి భట్టార కవచ గోవిందం పూరనాదేన చ సాకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదుర్యామనార్యో మమృది నిదే రామ పద్మాక్షనాథ திரு அருண்மால் சேனை முதலி சடுகோபன்னாகமன் சீரையக் கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார். குருமாலாதர் குறிகை பிராக்கம்பாமிதராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமனீர் கண்ட கம்முடைய நம்பிள்ளை இவர் ஈழத்தே என்ற மாதவர் பற்பனாபரிவுரருளாளர் திருவடி ஒன்றிய தேவப்பெருமாள் கை கொண்டருளும் பெருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய चतुर्ग्राम निवासने रामानुजार्यदासस्य सुताय गुणसालने नमः श्रीशैलनाथाय कुन्ती नगर जन्मने प्रसादलब्ध परम प्राप्य कैङ्कर्यशालिने श्रीशैले सदया पात्रं दीवत्यादिगुणार्णवयतीन्द्र करुणो वन्दे. ரம்யஜா மாதரம் முனிவாள் திருவாய்மொழிப்பிள்ளை மாதவாழ்வாள் மணவாழ மாமனுவன் வாழ்வன்மாறும் திருவாய்மொழிப்பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர். శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం కులవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.